ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్ముబాల పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తుమ్ముబాల ఎనలేని సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు శాంతి సామరస్యం విద్యను అందించాలని తెలిపారు. వ్యక్తిగతంగా ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో 2023 శాసనసభ ఎన్నికల్లో తమను మంచి మనసుతో ఆశీర్వదించారని తెలిపారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వారి సేవలను కొనియాడుతూ వారి సందేశ స్ఫూర్తితో ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలు ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తెలిపారు. ప్రజల ఆకాంక్షను అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకోవాలని కోరుతూ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తూ తెలంగాణ వేడుకల్ని ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలని, తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి తెలంగాణ పౌరుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు. వేలాది మంది తెలంగాణ ప్రజలు పోరాటంతో ఏర్పాటు అయిన తెలంగాణ దినం జూన్ 2ను పండుగలా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్పై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ కళారూపాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రధాన వేదికలపై పలు శాస్త్రీయ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారం కోల్పోయామని అక్కస్తోనే విత్తనాల విషయంలో బీఆర్ఎస్ కృత్రిమ సమస్యలు సృష్టించేందుకు యత్నిస్తుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పాలనలో అపారమైన అనుభవం ఉందన్న కోదండరెడ్డి వచ్చే వర్షాకాల పంటకు నెల రోజుల ముందే ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని వివరించారు. పచ్చి రొట్ల, పత్తి విత్తనాలు సహా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులను ఆందోళనకు గురి చేసేలా బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల పత్తి పండియొచ్చు అని ఒక అంచనా ప్రకారం ఎన్ని ప్యాకెట్ల పత్తి విత్తనాలు కావాలనేది అంచనా వేసి వివిధ కంపెనీల ద్వారా మంచి దిగుబడి వచ్చే విత్తనాలను ఎంపిక చేసి 1,26,00,000 పత్తి విత్తనాలు వివిధ జిల్లాలకు పంపించడానికి ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టడమే కాకుండా ఇప్పటికే 51,40,450 ప్యాకెట్లు వివిధ జిల్లాలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంత పగడ్బందీగా మేము విత్తనాల పంపిణీ జరుగుతూ ఉంటే మీరు డ్రామాలు, కృత్రిమ కార్యక్రమాలు, మీరు ఇంత నీచంగా దిగజారడము ఒక రాజకీయ పార్టీగా మంచిది కాదు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యాసను, ఆత్మను చంపేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అధికార చిహ్నం గీతంపై భరాస చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. ఏపీ వాళ్లను ప్రచారదారులుగా నియమించినప్పుడు తెలంగాణ తరం గుర్తుకు రాలేదా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేటీఆర్ నొప్పంతా కేసీఆర్ పేరు ఏడ మాసిపోతుందనో,
కేసీఆర్ పేరును ప్రజలు ఎక్కడ మర్చిపోతారో ఆ నొప్పి తప్ప ప్రజల యొక్క కోరికలకి, ప్రజల యొక్క ఆకాంక్షలు విలువ లేదు వారికి. ఆనాడు తెలంగాణ సిరిసిల్ల బట్టలకు కానీ ఇతరత కానీ బ్రాండ్ అంబాసిడర్గా సమంతని కేటీఆర్ గారు ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణ బీద ప్రజల్లో చిరస్థాయిగా నాటుకుపోయిన యాదగిరి గుట్ట పేరుని యాదాద్రికి ఎందుకు మార్చినారు? ఆ యాదాద్రి నిర్మాణంలో శిల్పులు ఎవరు, కాంట్రాక్టర్లు ఎవరు? కేటీఆర్ చేసే జిమ్ముక్కులు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు 10 ఏళ్లుగా సర్వనాశనం చేసిన తెలంగాణ సాంప్రదాయాల్ని, తెలంగాణ కట్టుబాట్లని తిరిగి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంట్లో కాంప్రమైజ్ లేదు, ఎవరు ఒత్తిళ్లకు, ఎవరి ధర్నాలకు భయపడేది లేదు. తెలంగాణ గీతం కీరవాణి మ్యూజిక్తో ఇబ్బంది ఏంటని బెల్లయ్య నాయక్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర గీతం హక్కులు పూర్తిగా అందశ్రీవే అని బెల్లయ్య నాయక్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు అహంకారం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు. కళాకారుల ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తించాలని బెల్లయ్య నాయక్ కోరారు. చట్టం చేస్తున్నాం మిత్రమా, రాసుకో. 6 నెలల్లో చట్టం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. 6 నెలల్లో నేనంటున్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు అదే అంటున్నారు. ఇది టీఆర్ఎస్ మైండ్ సెట్తో ఆలోచించే పద్ధతి అంటున్నా. నేను తెలంగాణ ఉద్యమకారుడుగా ఆలోచించే మైండ్ సెట్ పద్ధతి కాదు. నేను క్లియర్గా చెప్తున్నా. అంటే నేను అనట్లేదు, వాళ్ళు చెప్తున్న ప్రశ్నలు మీరు వాళ్ళ ద్వారా అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే, నేను అట్లా అంటే నేను తెలంగాణ నేనంటున్నా ప్రపంచంలోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇండియాలో ఏ కళాకారుడు దాన్ని గొప్పగా తీసుకురాగలిగితే దాన్ని వాడుకుంటుంది ఈ ప్రభుత్వం. వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటును ముమ్మరం చేసింది. మరోవైపు వేడుకలకు పలువురు రాజకీయ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్కు ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కోరారు. కేసీఆర్ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేణుగోపాల్కు సూచించారు. దీంతో కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం హర్కర వేణుగోపాల్ వేచి చూస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల కోసం కేసీఆర్ను హర్కర వేణుగోపాల్ ఆహ్వానించనున్నారు. ఇప్పుడు వినూత్న కార్యక్రమాలతో వార్తల్లో ఉండే మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని న్యూ ఓర్లియాన్స్లో జరిగిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇండియా పెవిలియన్ను మల్లారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీల్లో మల్లారెడ్డి ఒకటని తెలిపారు. ఇండియాలో తొలి డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ తెస్తామని తెలిపారు. ఈరోజు అమెరికాలో 100 ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఈ సెమినార్లో, ఈ కాన్ఫరెన్స్లో అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి, దీంట్లో మన ఇండియాకి వెళ్ళి ఒక 25 యూనివర్సిటీలు వచ్చినాయి. దాంట్లో మల్లారెడ్డి కూడా రావడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. దీనికి మా వైస్ ఛాన్సలర్ కానీ, మా డైరెక్టర్ కానీ అందరం కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాం. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో మంచి పాపులర్ యూనివర్సిటీస్ 5-6 ఉన్నాయి. అందులో మెయిన్ మా మల్లారెడ్డి యూనివర్సిటీ. దీన్ని మేము అమెరికాలో ఇంత పెద్ద కాన్ఫరెన్స్ సెమినార్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం. ఎందుకంటే మన పిల్లలకు, మన తెలంగాణ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ మేము ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా చేసి కొత్త సిలబస్ తోటి వాళ్ళకి ఇక్కడ ఏం సిలబస్ ఉన్నది, ఇక్కడ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ 2 years 1 year కానీ 3 years 1 year కానీ క్లాస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తోటి ఇక్కడ యూనివర్సిటీతో కాంటాక్ట్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త విధానంగా మనం పిల్లలకంతా కూడా తెలంగాణలో తీసుకుపోవాలని దాని ఇంటెన్షన్ తోటి ఇక్కడ కూడా ఈ పాల్గొనడం జరిగింది. వచ్చే జనరేషన్లో హైదరాబాద్, అమెరికా తర్వాత హైదరాబాద్లోనే గ్రేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ ఆ లెవెల్లో తీసుకుపోవాలని కొత్త కోర్సులు, కొత్త పిల్లలకు ఆపర్చునిటీ, కొత్త ఛాన్సులు, ఎక్కడైతే జాబ్ దొరుకుతుందో, ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో. ఇప్పుడు రాబోయే రోజులలో మేము మెడికల్లో కూడా డిజిటల్ హెల్త్ మెడికల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం తొందరలోనే. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త విధానంతో, కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ఇవన్నీ కూడా తీసుకురావాలని అమెరికాలో కూడా ఇక్కడ స్టాల్ పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాటం చేస్తుంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయ పోరాటానికి సైతం బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలన్నారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలను ఏమాత్రం కాపాడని రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు పదే పదే ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అధికారాన్ని శాశ్వతపరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని లక్ష్మణ్ మండిపడ్డారు. వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రకంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్రం మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామని సిపిఐ నారాయణ అన్నారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు, హద్దులు గీయడం సరికాదన్నారు. తెలంగాణ గీతం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా పెడితే తప్పేంటని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్ర వాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎంత వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుస్తున్నాం వద్దన్నామా. కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ వాళ్ళ లేవనెత్తని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టవాకండి. అసలు మీరు తెలంగాణ వాదంతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 12 మంది సమైక్యవాదులే పెట్టుకున్నారు. తెలంగాణ పెట్టుకోవాలి. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుకుంటూ అల్వాల్ తోట ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అల్వాల్ సొసైటీ మాజీ చైర్మన్ తోట దశ్వంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 1116 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. తన గెలుపు కోసం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆలయాన్ని సందర్శించినట్లుగా సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తనకు విజయం చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కిషన్ పటేల్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, జీడి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తార్నాక డివిజన్లో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరిపారు. ఘట్టమనేని అభిమానుల సమక్షంలో కాంగ్రెస్ నేత మోత శోభన్ రెడ్డి కేక్ కట్ చేసి వారి సేవలను ఖ్యాతిని స్మరించుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో 4 దశాబ్దాలకు పైగా సాగిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మోత శోభన్ రెడ్డి అన్నారు. నటనా రంగంలో, ప్రజా జీవితంలో వారి విశిష్ట సేవలను చేశారని తెలిపారు. చలనచిత్ర రంగంలో 340కి పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలు నటించి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న గొప్ప నటుడు కృష్ణగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తార్నాక డివిజన్కు చెందిన నాయకులు, అభిమానులు ఎంఆర్ ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, ఎంఆర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అల్లూరి సీతారామరాజు గారు చిత్రం విడుదలై 50 అంటే వసంతాలు పోటీ చేసుకోవడం జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉంది. అదేవిధంగా మన టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు ఎవరు చేయలేదు. 70 mm స్కోర్, సౌండ్ సిస్టమ్, కొత్త టెక్నాలజీ అనేది సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒకటే ఘనత. గిన్నిస్ ఆఫ్ రికార్డుగా 350 చిత్రాలు కూడా కృష్ణ గారు చేయడం జరిగింది, నటించడం జరిగింది. గత స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అన్ని శాఖలు 24 శాఖలపై పట్టుతూ ఉన్నాం. సూపర్ స్టార్ మాకు వాళ్ళ అభిమాని కావడం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు పేషెంట్లకు
ఎన్నో వేల ఆపరేషన్లు చేయించిండు. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా గురుపాలెం కానీ ఇక్కడ సిద్ధాపురం తెలంగాణలో దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తమ పంచాను విసురుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారుల భరతం పడుతున్నారు. ప్రజల నుంచి నిత్యం వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి సదరు అధికారులపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. ఈ క్రమంలో రెడ్ హిల్స్లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో చేపట్టిన ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో మొత్తం 4 అధికారులను అదుపులోకి తీసుకుని నవంపల్లి ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఏసీపీకి చిక్కిన వారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ ఉన్నారు. ఓ ఫైల్ అప్రూవల్ విషయంలో మరో అధికారి 2.5 లక్షలు డిమాండ్ చేశాడు. మొదటి దఫాలో 1.5 లక్షలు ఇచ్చిన బాధితుడు మరో దఫాలో 1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకుని ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో నేడు 1 లక్షకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు 4 గంటలు శ్రమించి సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది బృందం పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్లో పోలీసులు విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ సిపి బాల్నగర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు బాల్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో పోలీస్ కార్డెన్ సెర్చ్ చేపట్టారు. పీజేఆర్ కాలనీ, ఎల్లమ్మ బండతో పాటు పలు ఏరియాలో 4 పోలీస్ స్టేషన్స్కు సంబంధించిన 100 మంది సిబ్బందితో సుమారు 400 ఇండ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎలాంటి పేపర్లు లేని 2 కార్లు, ఆటో, 28 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. అనుమతి లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మేము చాలా చేస్తున్నాము, ఇదొక్కడే చూసుకొని పోయారు మీరు అనుకుంటున్నారు మనసులో. మాకు తెలుసు ఆ విషయం కూడా, ఏం చేస్తున్నారో ఆ విషయం కూడా తెలుసు. ఆ విషయం కూడా చిన్న చిన్నగా మీరంటే హైదరాబాద్లో స్పా సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా మరోమారు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత హోటల్ స్పా సెంటర్పై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా సెంటర్ యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్పా పేరుతో సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ శంషాబాద్ ఎక్సైజ్ బృందం సీజ్ చేశారు. మే 30వ తేదీ గురువారం సన్ సిటీ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడితో పాటు ఓ మహిళా ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులు 2 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ ఈవెంట్ మేనేజర్కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో గంజాయి పట్టుబడింది. నందిగామ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వంశీ అనే యువకుడిని పటాన్ చెరువు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర ఉన్న 330 గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు. యువకుడితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నామని దేవేందర్ తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ జాయిలో సన్ సిటీ ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రైడ్స్ చేసి 270 గ్రాముల MDA స్వాధీనం చేసుకోబడ్డది. 2 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. దాని వర్తు సుమారు 20 లక్షల పైన ఉంటుంది మార్కెట్లో. ఈ విధంగా వీళ్ళు IT మరియు ఈవెంట్ మేనేజర్లకు అమ్ముతున్నారనే సమాచారం, వీళ్ళు చంద్రాపూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తెప్పించుకుంటున్నారని తెలిసింది. ఇటువంటి డ్రగ్స్ ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వగలరు. ఇటువంటి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలంటే వీరిపైన కఠిన చట్టాలు ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తుంది. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఏదైనా సమాచారం ఉంటే మన ఎక్సైజ్ స్టేషన్కు వెంటనే సమాచారం ఇవ్వగలరు. 8712658750 నంబర్కు తెలియజేస్తే మేము వెంటనే రైడ్ చేసి వాళ్ళ అదుపులో తీసుకుంటామని చర్యలు తీసుకుంటామని తెలుపుతాం. థ్యాంక్ యూ.
నగరంలో వేసవికాలం వచ్చిందంటే చాలు దొంగలు రెచ్చిపోతుంటారు. పలుచోట్ల నిఘా ఉంచి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దమ్మైగూడ ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఈ నెల 27న రవికిషోర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో డోర్లు బ్రేక్ అయి ఉండటంతో దొంగతనం జరిగినట్టుగా గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో నుండి 13 తులాల బంగారము, 1 కేజీ వెండి, 25,000 రూపాయల నగదు దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించారు. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. 2 ప్రాంతాలకు ఒకేసారి రుతుపవనాలు విస్తరించడం అరుదని భారత వాతావరణ శాఖ ఐఎండీ పేర్కొంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను అందుకు కారణమని వెల్లడించారు. అటు కేరళ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది.